ఏంటి యేసు ప్రభు స్పెషల్ ఏంటి? ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనిది యేసు మాత్రమే చేసింది ఏమిటి? అబ్బా, మన పాపముల నిమిత్తము మనకు ప్రతిగా తన ప్రాణమును పెట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించి తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. మిగిలిన ఏ దర్గాకి పోయినా, ఏ గుడి గోపురానికి పోయినా అప్పులు తీరతాయి, నొప్పులు తగ్గుతాయి, ఆ సమస్యలు పోతాయి, ఈ సమస్యలు పోతాయి, ఓకే. మరి ఆత్మ నరకమును తప్పించుకొని నిత్య జీవానికి చేరాలంటే మన పాప భారాన్ని తొలగించేవాడు కావాలి. తొలగించేవాడు ఎలా ఉండాలి అంటే, నీ పాపాలన్నీ నేను కొట్టేస్తున్నానని ఒట్టి డైలాగ్ వేస్తే సరిపోదు, మొయ్యాలి. అప్పుడే ధర్మశాస్త్రం ఒప్పుకుంటది. మన పాప దోషములను తన మీద వేసుకొని మనకు ప్రతిగా మన దోషములన్నిటినీ కూడా తన వీపుపై మోసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ద్వారా మాత్రమే మనం విమోచించబడతాం, పరలోక రాజ్యం చేర్చబడతాం. ఏం లేదండి, యేసు ప్రభు కాకుండా ఇంకా మిగిలిన